హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనండి హేమని. నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. ముఖ్యంగా వీడియో ఏంటంటే, ఒక 1 వీక్ బ్యాక్ మామయ్య వాళ్ళను 2 పనసపళ్ళు తెచ్చారండి. ఒకటి ఆల్రెడీ కట్ చేసి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి పంచిపెట్టేస్తాము. రెండోది కూడా బాగా పండిపోయిందని అక్క చెప్తే, నేను ఆల్రెడీ దీన్ని కట్ చేస్తానండి. ఇప్పుడే కట్ చేసి మన రూమ్ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను. గోరుమని కట్ చేసుకున్నానండి. ముందుగా పనసపండు కట్ చేసేటప్పుడు పనసపండు గట్టిగా ఉంటుంది కదా, బేగా తెగటానికి కోసమని, అలాగే దానికి ఉన్న బంక్ కూడా అంటుకోకుండా ఉండడం కోసమని చాక్కి మాత్రం నేను కాస్త ఆయిల్ పులుముకున్నాను. అలాగే చేతికి కూడా ఆయిల్ అప్లై చేసుకున్నానండి. చాలా ఈజీగా తెగుతుంది, చేతికి కూడా బంక్ అంటుకోకుండా ఉంటుంది. ఇదిగో చాలా నీట్గా, అంటే చాలా నీట్గా వచ్చినాయి పళ్ళు మాత్రం, చాలా శుభ్రంగా వచ్చినాయి. చూసారా, చాలా నీట్గా వచ్చినాయండి. ఈవినింగ్ అక్క వాళ్ళు వస్తే మళ్ళీ మన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి, అన్ని వాళ్ళకి కూడా ఇస్తుంది. నాకు చాలా ఇష్టమైన ఫ్రూట్లో ఇది ఒకటి అండి, జాక్ ఫ్రూట్ ఒకటి, అలాగే సపోటా కూడా చాలా ఇష్టం అండి. నా ఫేవరెట్ అంటే ఇది ఇయర్లీ కొన్ని టైమ్సే కదా, ఎక్కువగా దొరకదు కదా, ఇది ఏజెన్సీలో ఎక్కువగా ఉంటాయి. దీంతో మనకు చాలామంది తెలుసు పనసపొట్టు కూర వండుకుంటారని, అట్లాగే పనసపొట్టు కాయతో కూడా మనకి బిర్యానీలో కూడా అప్లై చేసుకుంటున్నారు, దాన్ని వాడుతున్నారు. చాలా టేస్టీగా ఉంటుంది. పనసపొట్టు అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది కర్రీ, చాలా బాగుంటుంది. ప్రస్తుతం పళ్ళు ఉన్నాయి కాబట్టి ఈ పళ్ళే తినాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. అలాగే వీటి రూమ్ కూడా శుభ్రం చేసేసుకున్నానండి. ఎక్కడ కూడా నలక లేకుండా శుభ్రం చేసేసుకున్నాను. దాని వేస్ట్ మెటీరియల్ అంతా కూడా గోన్లోని మూట కట్టేసి నేను అవతల పెట్టేస్తాను. చూడండి చాలా నీట్గా కట్ అయినాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్.